ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శవాలపైన రాజకీయం చేయకూడదని చెప్పేసి భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే అయితే అల్లగడ్డ ఉన్నారు. సాక్షి కార్యాలయం ముందు ధర వేస్తారు. అంటే శవాలు ఏం శవాలు అనేది తెలుసుకుని పెద్ద మేడం శవాలు అన్నారు. శవాల మీద రాజకీయం చేయడం ఏం శవాలు మేడం? అప్పుడు రాజశేఖర రెడ్డి గారి శవ రాజకీయాలు చేశారని చనిపోయిన తర్వాత మరి ఏదైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అక్కడ శవ రాజకీయాలు చేశారు. ఇంకా ఇప్పుడు ప్రతిపక్షం వచ్చింది, శవ రాజకీయాలు చేయడానికి వాళ్ళు ఇంకెవరున్నారు, ఇంకా ఎవరు దొరకలేదు కాబట్టి కోళ్ళ మీద పన్నారు. చచ్చిపోయిన కోళ్ళ శవాల మీద కూడా వైసీపీ నాయకులు ఈరోజు శవరాజకీయాలు చేస్తున్నారు. పాపం అందుకే మా మీద శవరాజకీయాలు చేయడం ఏందిరా నాయన అని చెప్పి కోళ్ళు కూడా ప్రొటెస్ట్కి వచ్చినాయి. కోళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నాయి. ఆ చేస్తున్న కోళ్ళ ధర్నాలు చూసి మా వాళ్ళు ఇక్కడ ఆగి మేము కూడా కోళ్ళకి మద్దతు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. కోళ్ళు చాలా మంది కోళ్ళకు చనిపోయినాయి. దాని కారణం ఏమంటారు? చూడండి, రాష్ట్రం అంతా కూడా తెలుసు, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, చాలా చోట్ల కూడా బర్డ్ ఫ్లూ జరుగుతుంది. చాలా చోట్ల కూడా మీరు చికెన్ కొనకండి, తినకండి అని చెప్పి చెప్తున్నారు. అటువంటి సమయంలో ఆలగడ్డలో కొన్ని షాపులు చచ్చిపోయిన కోళ్ళని తీసుకొచ్చి దాన్ని కట్ చేసి హోటల్స్కి దానికి సప్లై చేస్తున్నారు, మాస్గా ఇస్తున్నారు. అది ఓపెన్గా ఒక వీడియో రిలీజ్ అయింది. ఒక వీడియో కొన్ని ఛానల్స్లో రావడం వల్ల ఆ వీడియోని బేస్ చేసుకొని కమిషనర్ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. శాంపిల్స్ విజయవాడకు పంపించారు. ఆ విజయవాడలో శాంపిల్స్ హ్యూమన్ కన్సంప్షన్ కి అన్ఫిట్, అంటే ప్రజలు దాన్ని తినకూడదు, అట్లాంటి చికెన్ తినకూడదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారు. అది బేస్ చేసుకొని చికెన్ షాపులు క్లోజ్ చేయడం తప్పంటున్నారు కదా సాక్షి వాళ్ళు. ఇప్పుడు తీసుకుపోయి ఇళ్ళ కాడ వండుకొని తినమని చెప్పండి. ఆ కోళ్ళకి రోగాలు ఉన్నాయి, దాన్ని వండుకొని తినమని చెప్పండి. వాళ్ళు తింటారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు పెడతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి పెడతారా? చచ్చిపోయిన చికెన్లా చచ్చిపోయిన కోళ్ళని తీసుకుపోయి అమ్ముతుంటే దాన్ని శాంపుల్కి పంపిస్తే అది అన్ఫిట్ అని చెప్పి వస్తే దానికోసమని ఆపినారు ఆ షాపులని. దాంట్లో ఆపినారని చెప్పి ఈరోజు మా మీద మేమేదో కమిషన్లకు కుర్తిపడి ఏదో చేస్తున్నామని చెప్పి రాతలు రాసినారు. ఇప్పుడు కూడా చచ్చిపోయిన కోళ్ళ మీద ఇదేం శవరాజకీయాలని చెప్పి కోళ్ళని తీసుకొచ్చినాం, బతుకున్న కోళ్ళని. అందుకే వాళ్ళు కూడా ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ళు మొత్తం బర్డ్ ఫ్లూ ఉంది అని చెప్పేసి ఓన్లీ ఆలగడ్డ మీద ఎందుకు అన్నారు, మీ మీద ఎందుకు అన్నారు? ఎందుకంటే డబ్బులు తింటున్నారు వైసీపీ నాయకులు. అదొకటి. ఆలగడ్డ ప్రాంతంలో అసలు ఈ కోడ్ల మీద డబ్బులు తీసుకుంటారని ప్రొటెస్ట్ మొదలుపెట్టిందే నేను. గత వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పోరాటాన్ని మొదలుపెట్టిందే నేను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొనోపోలీని కట్ చేసి ఒకడే అమ్ముతున్నాడు, ఒకడి మాటే వినాలా, ఒకడే రేటు ఫిక్స్ చేస్తున్నాడు అంటే అది కాదు, పేపర్ రేటుకి రావాలా. ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నంద్యాలలో 160 కోడి 260 ఉంటే ఆళ్ళగడ్డలో 160, 170 ఉంది. పేపర్ రేటుకి అమ్ముతున్నాము. అండ్ ఇంకోటి, మమ్మల్ని టార్గెట్ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే గతంలో మా మీద తప్పుడు రాతలు రాసిన సాక్షి పైన మేము డిఫమేషన్ కేసు వేసినాము. భారతి గారి పేరు దాంట్లో మెన్షన్ చేశాము. అది వాళ్ళకి, సాక్షి వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. ఎట్లా వేస్తారు అని చెప్పి. అంటే భారతి గారు మహిళ, నేను మహిళ, మరి భారతి గారి గురించి మేము కేసు వేయకూడదు అంటే దానికి తగినట్లే రిపోర్టర్లు రాయాలి కదా. వాస్తవాలు రాస్తే ఎందుకు భారతి గారి పేరు? మేమే కాదు, రాష్ట్రంలో ఎంతో మంది కేసులు వేసినారు సాక్షి పైన. అటువంటి కేసులు మీ మీద పడకూడదు అంటే, సాక్షికి చెడ్డ పేరు రాకూడదు అంటే, భారతి గారు కోర్టుల చుట్టూ తిరగకూడదు అంటే రిపోర్టర్లు సరిగ్గా రాయాలి కదా. ఏదైనా ఎంక్వైరీలో జరిగితే నా పేరు బయటకు వచ్చిందా? ఏదైనా ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వచ్చిన భర్త పేరు బయటకు వచ్చిందా? ఎక్కడైనా ఒక ప్రూఫ్ చూపించి నా పేరు బయటకు వచ్చిందా? ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆఫీసులలో కూర్చొని అఖిలప్రియ పేరు రాసేయండి, భార్గవరావు పేరు రాసేయండి, ఎవరు దొరికితే వాళ్ళ పేరు రాసేయండి అంటే ఎందుకు ఊరుకుంటామండి? మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇవన్నీ అసత్య ప్రచారాల కోసం? చూడండి, మేము ఎంతసేపు ఉన్నా అమరావతి అభివృద్ధి, రోడ్లు వేయాలా, కేంద్రం నుంచి నిధులు రావాలా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అట్లా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీలో ఒక 5% అయినా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ఉండింటే ఈ పాటికి మా వాళ్ళ చేతిలో కట్టలు ఉండేవి, ఆడ పోలీసులు లోపల ఉండేవాళ్ళు, కోడ్ల బదులు ఇంకా వేరే ఉండేవి. అది లేదు కాబట్టే కోడ్లు పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎటకారంగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం.
కోస్తాంధ్రలో ఎటకారంతో చంపుతారు, రాయలసీమ వాళ్ళు కొట్టి చంపుతారు అనేది పక్కన పెట్టి మేడం కట్టలతో పట్టుకునే అది పక్కన పెట్టి రాయలసీమ వాళ్ళకు కూడా ఎటకారం తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే నిజంగా అంటే అటువంటి ఆలోచనలు మీరు పెట్టుకోకుండా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయండి, పీస్ఫుల్గా మీ మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్ళని ఆయన చెప్పారు కాబట్టి ఆయన బాటలో మేము నడుస్తున్నాం. అంటే ఇవన్నీ మొత్తం ఇవన్నీ అవాస్తవాలు అంటారా? ఎట్లా సాక్షి రాసినది ఎట్లా వీళ్ళు వాస్తవాలు రాసినారు లేదా ఏమంటారు మీరు? ఇప్పుడు మేము అదే కదండి ఓపెన్గా చెప్తున్నాము. కేవలం కర్నూలు జిల్లాలో ఉన్న సాక్షి రిపోర్టర్లే కాదు, రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న సాక్షి రిపోర్టర్లు అందరూ ఆలగడ్డకు రండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా ఒక్క రూపాయి కూడా అవినీతి, ఎక్కడైనా సామాన్య ప్రజల దగ్గర నుంచి మేము అవినీతి చేస్తున్నామని నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. ఈ చికెన్ సెంటర్ల దగ్గర నుంచి మామూలుగా అయితే ఇప్పుడు ఒక రేట్ ఉంది, నేను అవినీతి చేస్తున్నాను, నేను డబ్బులు కలెక్ట్ చేస్తున్నానంటే రేటు పెరగాలి కదా. గతంలో చికెన్ రేటు 280కి ఉండింటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేపర్ రేటు 170కి 160కి ఇస్తున్నామంటే డబ్బులు తగ్గినాయంటే ఎవరికి తగ్గినాయి? డబ్బులు చికెన్ ఎవరైతే కొంటున్నాడో వాడికి తగ్గినట్టే కదా, జోబులోంచి డబ్బులు ఖర్చు తగ్గినట్టే కదా. మరి తగ్గినప్పుడు ఏడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎవరు డబ్బులు తింటున్నాడు అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే చికెన్ సెంటర్ల గురించి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఎందుకు సాక్షి వాళ్ళు రాయలేదు? 4 రోజుల నుంచి కేసీ తెలుగుగా నీళ్లు రావట్లేదు ఆలగడ్డ ప్రాంతంలో అన్నప్పుడు ఎందుకు ఎవరు రాయట్లేదు? దీని గురించి పక్కన పెట్టి ఎందుకు దీని గురించి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మా ప్రశ్న.